నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి, ఎలా ఉన్నారు? సూపర్. సార్, ఆషాఢ బహుళపక్ష ఏకాదశి వచ్చేస్తోంది. కామద ఏకాదశిగా పిలువబడేటటువంటి ఏకాదశి. ప్రతి ఏకాదశికి ఒక వైశిష్ట్యం ఉండటం, దానికి బోల్డ్ అంతా శాస్త్ర వచనం ఉండటం, అంటే ఎవరెవరు ఏమేమి చేశారు ఆ రోజున, ఎటువంటి సమస్యల నుంచి అధిగమించారు అనేది ఏకాదశి వ్రతాల్లో ఉండటం అనేది మనం ప్రతి ఏకాదశికి తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే ఎన్ని ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి సార్ మన ధర్మంలో. నిజంగా అన్నిట్లకి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అన్నిట్లని వదిలేసి మా కష్టం తీరట్లేదు అని అంటే ఎక్కడి నుంచి సాధ్యపడుతుంది అనేది నిజంగా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. మరి బుధవారం ఏకాదశి వచ్చేటటువంటి ఈ రోజున ఒకసారి ఏం చేయొచ్చు, ఏమిటి మరి ఇంతలా ఇంట్రొడక్షన్ ఇచ్చాను అంటే దానికి ఎంత ప్రాశస్త్యం ఉండాలి అనేది ఒకసారి చెప్పండి సార్. అంటే ఇంట్రడక్షన్ ఇచ్చేవారు అని మీరు అనుకుంటున్నారు, దానికి ఏదో సమాధానం చెప్పేస్తున్నారని నేను అనుకుంటాను. కానీ భగవంతుడు ఏ కొద్ది మందికో, అంటే చూస్తున్న వాళ్ళందరూ కూడా చేయలేకపోవచ్చు, ఏ కొద్ది మందో చేస్తే వాళ్ళు తరించడానికి అవకాశం. ఇదంతా వాళ్ళందరూ పక్కన పెడితే ఫస్ట్ అది మాట్లాడుకోవడం ద్వారా, మీరు చెప్పడం ద్వారా, మాట్లాడడం ద్వారా, చెప్పడం ద్వారా నేను కూడా ఇంచుమించు నాకు అంటే ఆదివారాలు ఎక్కువ నేను నిష్టగా ఉంటాను, చేసుకుంటూ ఉంటాను. పుష్యమి గురువారాలు, పుష్యమి ఆదివారాలు. ఏకాదశులు అనేది మనం చెప్పడం మొదలుపెట్టిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. నా జీవితంలో అభ్యున్నతి అనేది అద్భుతంగా 2013 వరకు నేను గడిపిన జీవితం వేరు. సినిమా ఫీల్డ్లో సినిమా కష్టాలు అవన్నీ గడిపిన నేను ఈరోజు చాలా అద్భుతంగా, చాలా ఆనందంగా ఉన్నాను. ఆత్మసంతృప్తితో హాయిగా సుఖంగా ఉన్నాను. ఏం కావాలి అన్న ఆ భగవంతుడు నాకు ఇది కావాలి అంటే కోరికలతో ఈ దీపం పెడితే ఆ కోరిక నెరవేరుతుంది, ఇలాంటివి ఏమీ లేకుండా నాకు ఏ సమయానికి ఏది కావాలి ఆ సమయానికి అది అలా స్వామివారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. శరణు వేయడం, పాదాలని స్పృశించాను, ఆయన కాళ్ళు పట్టుకునే ఉన్నాను, తీసుకెళ్తూ ఉన్నాను. అంతే. ప్రత్యేకించి ఏకాదశులు కూడా చేస్తున్నారు. అంటే ఇంతకుముందు ఆదివారాలు చేసేవాడిని, ఏకాదశులు కూడా చేస్తున్నాను. గుర్తు వచ్చినప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా గుర్తు చేస్తున్నాను, ఈరోజు ఏకాదశి ఉపవాసం తినకండి. ఏం చేయాలి మీకు నేను చెప్పాను. హ్యాపీగా అద్భుతమైనటువంటి వెజిటబుల్ జ్యూసెస్ ఉన్నాయి. ఇంకా రీసెంట్గా ఎక్కడో చదివా, ఆ రోజు అంతా కూడా మజ్జిగని కొన్ని రకాలు వాము, జీలకర్ర, ధనియాల పొడి ఇలాంటివన్నీ వేసుకొని దాన్నే సాయంత్రం వరకు కూడా మజ్జిగని స్వీకరించడం ద్వారా షుగర్లు కూడా తగ్గుతున్నాయని. అంటే ఏకాదశి ఉపవాసాలు చేయడం ద్వారా మనిషి శరీరంలో విపరీతంగా ఉధృతంగా పెరిగినటువంటి క్యాన్సర్ సెల్స్ కూడా చనిపోయినాయి, వాళ్ళు ఆరోగ్యవంతులు అయ్యారు అని చెప్పేసి అని ఎవరో వేరే కంట్రీ ఆయన రీసెర్చ్ చేస్తే ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది కేవలం ఏకాదశి ఉపవాసాలు. కర్మ మన పెద్దవాళ్ళు చెప్తే మనం వినం. పొరిగింటి పుల్లకూర రుచి ఎంత రుచో అట్లనే మనం మార్చుకుని వెస్టర్న్ పేర్లతో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, 1 డే లిక్విడ్ డైట్ అని పేర్లు కొంచెం వెరైటీగా పెట్టుకుని గడిపేస్తాం. భగవంతుడు మనకి ఎప్పుడు పడితే అప్పుడు ఉపవాసం ఉండడం కాదు, ఫాస్టింగ్ చేయటం కాదు. ఏకాదశి 2 ఏకాదశులు వస్తాయి, 2 ఏకాదశులు, అలాగే పౌర్ణమి, అమావాస్యలు, అలాగే 4 ఆదివారాలు. ఇవి మన హిందూ సాంప్రదాయంలో మనం ఉపవాసించడానికి అద్భుతమైనటువంటి యోగాలు. ఇక ఏకాదశులు అనేవి ఎలాంటి వండిన పదార్థాలు తినకుండా, తినే పదార్థాలు కాకుండా జల పదార్థాలు తీసుకుంటాం. అదే ఆదివారాలు నూనె లేకుండా వండినవి తీసుకుంటాం. అమావాస్య రోజు ప్రత్యేకంగా పులియబెట్టినటువంటి, అంటే చెద్దన్నం లాంటివి నిల్వ ఉన్న వాటితో తింటారు, బెల్లంతో చేసినటువంటి పదార్థాలు. పౌర్ణమికి
ఫలాలు ఫ్రూట్స్ తీసుకుంటారు. ఇది మన సాంప్రదాయం, మన శాస్త్రం చెప్పింది. వీటిని కొంచెం మార్చి ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్లో వీటిల్నే మనం డైటీషియన్లు ఇస్తుంటే తిని డబ్బులు చెల్లించి, మనకు తెలిసిన విషయాన్ని మనం డబ్బులు చెల్లించి ఫీజులు కట్టి ఒళ్ళు తగ్గించుకునే స్థితిలో వచ్చాం. సరే, అయితే ఈ బుధవారం వచ్చేటటువంటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని ఏంటి ఎటువంటి సమస్యల నుంచి, ఎటువంటి పాపాల నుంచి మనం బయటపడటానికి ఏకాదశిని వినియోగించుకోవాలి? అంటే పాపాలు, హత్యలు ఉంటాయి, తెలుసో తెలియకో మనం చేస్తుంటాం. భ్రూణ హత్యలు అంటే పాపం మనం పొట్టలో ఉండగానే తెలియకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి మనకు. అంటే ఒక స్త్రీ అనే కాదు, మనకు తెలియకుండా ఏదో ఒకటి ఇసిరేస్తాం, అక్కడెక్కడో ఒక చిన్న జీవి, కడుపుతో ఉన్నటువంటి జీవి, అలాంటి అది కూడా పాతకమే, హత్య పాతకం కింద వస్తుంది, భ్రూణహత్య కిందే వస్తుంది. అలాంటివి చిన్న చిన్న అంటే ఈ గర్భస్థ దోషాలు ఇలాంటివి తెలియకుండా జరిగినటువంటి వాటి తెలిసి కొంతమంది చేస్తుంటారు, ఎంజాయ్ చేయాలి లైఫ్ని. ఇక ఇప్పుడు తెలిసి చేసిన దానికి ఆ పనిష్మెంట్ ఉంటుంది దానికి. ఇలాంటివి అంటే 1 సంవత్సరం పాటు చేయాలి. ఏకాదశి ఉపవాసాలు అనే 1 సంవత్సరం పాటు చేస్తే కొంత మనకి విముక్తి లభిస్తుంది. ప్రారంభం ఏమిటంటే పెద్దవాళ్ళే ఇస్తున్నారు సజెషన్స్. కొత్తగా పెళ్ళైంది, అప్పుడే పిల్లలు ఏంటి ఎంజాయ్ చేయండి. బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. కొత్తగా పెళ్ళైతే ఏమిటి ఎంజాయ్మెంట్? పిల్లల్ని కనడానికే గృహస్థాశ్రమంలో వచ్చేది. ఎంజాయ్, వాట్ ఇస్ దిస్ ఎంజాయ్మెంట్ అనేది నాకు ఎప్పటికీ అర్థం కాదు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ అంతా కూడా కేవలం ఆ ఎంజాయ్ అనే పదానికి అర్థం తెలియకుండా వెతుక్కుంటూ ఉన్నారు. ఆనందం అనేది ఎక్కడ ఉందో తెలియదు, దానికోసం వెతుక్కుంటున్నారు. బిర్యానీలో ఉంది, బిర్యానీ తిని చూస్తున్నారు, లేదు. డ్రింక్లో ఉంది, ఆల్కహాల్లో ఉంది, లేకపోతే ఉంది, ఇంకోటి ఇంట్లో ఉంది. ఇలా వెతుక్కుంటూ పోతున్నావు. అసలైన అంటే పునుగు పిల్లి సువాసన తనకు తెలియకుండా వెతుక్కుంటూ ఉంటుంది. అలాగా ఆనందం అనేది లోపల నీలో నువ్వు రమించడం అని రమణులు ఎప్పుడో చెప్పారు. అహం బ్రహ్మాస్మి, నీలో ఉన్నటువంటి బ్రహ్మతత్వంతో నువ్వు ఏకమైతే ఆనందో బ్రహ్మ నువ్వు అనుభవించగలుగుతావు. దాన్ని వెతుక్కోవడం కోసం ఇక్కడ లేదు, బాహ్యంగా భౌతికమైనటువంటి ఈ శరీరం పొందేది కాదు ఆనందం. అయితే శాశ్వతమైనటువంటి ఆనందం ఆత్మ చైతన్యంలో ఉంది. ఆ ఆత్మ చైతన్యం పొందడానికి ఉపవాసం, ఏకాదశి ఉపవాసం ఉపయుక్తంగా ఉంటుంది. రైట్. అయితే తెలియక కొంతమంది చేస్తుంటారు పెళ్లికి ముందు ఏదో ఇవి ఉంటాయి, అవి కానీ ఇప్పుడు పశ్చాత్తాప పడుతూ ఒకవేళ ఏకాదశి చేస్తే ఖచ్చితంగా ఈ పాప ప్రక్షాళన జరుగుతుంది. అంటే తెలిసి చేసినా కూడా ప్రక్షాళన ఉంటుంది. ఎప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది, తప్పు చేసాం తెలిసి కాదు, అప్పుడు ఆ సమయంలో ఏదో ఒక అజ్ఞానం అడ్డొచ్చింది అంతే. కావాలని ఎవరు మూర్ఖంగా ప్రవర్తించారు కదా, మనం దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. దానికి కూడా భగవంతుడమ్మా, ఆయన దయాలువు. అంటే ఆ చేసిన పొరపాటుకి స్వామి నన్ను క్షమించు అని పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తంతో ఈ ఉపవాస దీక్షలు రెగ్యులర్గా చేస్తూ ఉంటే, కనిపిస్తున్నటువంటి సూర్యనారాయణుని వేడుకుంటూ ఉంటే ఆయన కిరణ కాంతిలోంచి వచ్చేటువంటి అగ్ని మన పాపాలని దహించి వేస్తుంది. రైట్, తప్పకుండా. అయితే ఈ ఏకాదశి ఉపవాసాన్ని ఖచ్చితంగా అటు భ్రూణ హత్యలు దానికి సంబంధించిన ఒకవేళ ఇబ్బందులు చేసాం మాకు ఈ జన్మలోనూ జరిగింది. ఎంతమంది ఎదురు చూస్తున్నారండి, కళ్ళు కాయలు కాసేలాగా తల్లులు ఎదురు చూస్తున్నారు పిల్లల్ని కావాలి కావాలి. ఏ చెట్టుకు చూసినా ఉయ్యాళ్ళలు కట్టుకుంటూ, మా బాబోయ్ ఆ కష్టం ఏ స్త్రీకి రాకూడదు అని అంటే ఏకాదశి శరణం, ఇంక అందులో ఎటువంటి సందేహం. ద్వితీయ స్థానం బలపడాలమ్మా, అంటే కుటుంబాలు వృద్ధి చెందాలి అంటే ధనస్థానం బాగుండాలి, వాక్కు స్థానం బాగుండాలి, ఇవన్నిటిని మనం బాగు చేసుకోవాలి. అందుకనే అంటే వాక్కు మాటలోంచి వస్తూ ఉంటుంది, అవతల వాళ్ళని బాధించడం, ఇలాంటి వాటిలన్నిటికీ కూడా లంకనం చేసినప్పుడు ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు అంత పౌరుషంగా మాటలు రావు. అవును, సాత్వికత వస్తుంది, ఓపిక కదా. దాంతో ఆ రోజంతా కూడా నామస్మరణ చేయడం ద్వారా ఇది శుద్ధి జరుగుతుంది. తద్వారా మీ జీవితాల్లో కుటుంబాల్లో వృద్ధి జరుగుతుంది. రైట్. సో ప్రతిసారి పని గట్టుకుని గుర్తు చేసేది ఎందుకు అని అంటే, ఉంది బాబు ఇది చేసేస్తున్నా అది చేసేస్తున్నాం కదా, ఫస్ట్ ఇది చేయండి అని మరీ చెప్పడానికి. నెక్స్ట్ డే పారణ ఎప్పుడు చేయాలి అంటారు? ఉదయం పొద్దుట సంధ్యావందనాలు ఫినిష్ చేసుకుని 7:30-8:30 కల్లా మీరు పారణ చేసేసుకోవచ్చు. వెంటనే తినేయాలి. గురువారం ఉదయం శుభ్రంగా గురునామస్మరణ చేసుకుని బృహస్పతిని విశేషంగా అర్చించి అద్భుతమైనటువంటి జీవితాలను ప్రసాదించమని, ఆయురారోగ్యాలని ప్రసాదించమని వేడుకొని శుభ్రంగా ప్రసాదాన్ని స్వీకరించారు. రైట్. ఇక అంటే ఆ రోజు స్వామిని ఎలా అర్చించమంటారు విష్ణుమూర్తిని? తులసి దళాలు, ఆయన తులసి ప్రియుడమ్మ, తులసి దళాలతో అర్చన. అంటే మరి మన ఆయనకి కనిపించట్లేదు ఎట్లా, స్వామివారు మనకు కనిపించట్లేదు ఎట్లా? విష్ణుమూర్తి రాగి చెంబులో తులసి దళాలను వేసి
కనిపిస్తున్నటువంటి సూర్యనారాయణుడికి అర్ఘ్యం ఇవ్వండి. అంటే ప్రతి ఇంట్లోనూ కూడా సూర్యనారాయణుడో శ్రీమన్నారాయణుడో ఉండాలి. దానికి మనం తులసి మాలలతో తులసి దళాలతో అర్చన చేసుకోవాలి. మనకి ఆదిశంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి పంచాయతన పూజా విధానంలో ఈ ఏకాదశి ఆయన విష్ణు పంచాయతనంగా తీసుకుందాం. విష్ణుమూర్తి రూపంలో వ్యాప్తం కదా, సృష్టి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం కదా, ఆయన వ్యాప్తి చెందుతుంటాడు. విష్ణు పంచాయతనంగా చేసుకుని, లేదు మన దగ్గర ఏమీ లేదు, పసుపు ముద్దని చేసుకుని దాన్ని మధ్యలో ఉంచుకుని మనం అక్కడే విష్ణుమూర్తిని ఆవాహన చేసుకుని అర్చన చేసుకోవచ్చు. తులసితో అద్భుతం సార్. అంటే అక్కడ గణపతి కాదు ఆయన, తులసితో అర్చింపబడుతున్నటువంటి విష్ణుమూర్తి. అసలు ఒక పసుపు ముద్ద నువ్వు ఎలా అనుకుంటే అలాగా, గౌరమ్మగా గౌరమ్మగా, గణపతి అనుకుంటే గణపతి, సూర్యనారాయణ మూర్తి అనుకుంటే సూర్యుడు. అక్కడ అభౌతికంగా ఉన్నటువంటి మూర్తిని తీసుకొచ్చి ఇక్కడ మనం పసుపు ముద్ద రూపంలో పెట్టుకుని కూడా అర్చించుకోవచ్చు. అద్భుతం సార్, చాలా చక్కగా వివరించారు. ప్రతి వాళ్ళ ఇంట్లో గుర్తుపెట్టుకోండి, సాలగ్రామాలు ఉండాలి. విష్ణు సాలగ్రామం అంటే ఇప్పుడు అక్కడెక్కడో గండకీ నదిలో ఎందుకు తయారైనాయి? నదిలో కొట్టుకుని వెళ్ళిపోవడం కోసం కదా, మనకి చాలా దగ్గరగా రావడం కోసం, జీవశక్తితో ఉంటాయి. అంటే ఒకవేళ పొరపాటు మనం ఎప్పుడైనా అర్చించలేకపోయాం, బయటికి ఇంట్లో నిత్య దీపాలు అలాంటి వాటికి ఈ సాలగ్రామాలు ఉంటే మీరు ఆ దోషాలు ఉంటే కూడా పోతాయి. అయితే చేయలేకపోతున్నాం అన్నప్పుడు సాలగ్రామం ఉంటే మంచిది. అప్పుడు వాటికి చేయకపోవడంతో వచ్చే దోషం ఉండదు. అద్భుతం అండి. అయితే ఈ 3 రోజులు పీరియడ్స్ చాలా మంది కలుపుకుంటూ ఉంటారు. కలుపుకున్నప్పుడు లోపలికి వెళ్ళారు కదా దేవుడి గదిలోకి, సాలగ్రామం ఉంటే డెఫినెట్ గా రక్షింపబడతారు. అయితే దీని గురించి ఒకసారి వివరంగా చెప్పరా? అవి తెలిసిన తర్వాతే నేను సూర్యకి సాలగ్రామం తెప్పించుకోవడం. అందుకే నాకు ఒకసారి నెక్స్ట్ ఎపిసోడ్ లో వివరంగా చెప్పండి. ఉండొచ్చా ఉండకూడదు ఇట్లాంటి డౌట్స్ ఉంటాయి కదా, నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. రైట్ సార్, ప్రతి ఒక్కరు కూడా ఈ కామద ఏకాదశిని వినియోగించుకుని వారి కామ్యాలు నెరవేరాలి, పాపాలు కూడా ప్రక్షాళన అవ్వాలని మనస్ఫూర్తిగా సూర్య కుటుంబ సభ్యులందరికీ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. కామద ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా కామిక ఏకాదశి శుభాకాంక్షలు.